2 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్నట్టు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు పైన అవుతాయి. ఎలాగో బీజేపీ చెప్పిన దానికి వీళ్ళు అంగీకరించాల్సింది తెలుగుదేశం పార్టీ. బీజేపీ కండిషన్లని అంగీకరించి తీరాలనేటువంటి సిచ్యువేషన్ లో తెలుగుదేశం ఉంది. బీజేపీ అందుకనే వాళ్ళు ఎలాగో గత్యంతరం లేదు వాళ్ళకి, తెలుగుదేశం పార్టీకి. కాబట్టి మనం టైట్ గా బిగుదాం, మనం డిమాండ్లు పెంచుదాం, మన డిమాండ్లకు సచ్చినట్టు అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనే దాని మీద వాళ్ళు గొంతెం కోరికలు కోరుతున్నారు. వాళ్ళకి కూడా సక్సెస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. సీట్ల విషయం కానీ, సీట్లు ఎన్ని కావాలనే దాని మీద ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ఎంపీ సీట్లు కానీ, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో కూడా పవర్ షేరింగ్ జనసేనకు ఒక్కటే కాదు పవర్ షేరింగ్, బీజేపీకి కూడా పవర్ షేరింగ్ కావాలనేది కొత్త డిమాండ్. మరి ఇప్పుడు ముగ్గురు వస్తే 175 స్థానాల్లో ఎవరు పంచుతారు? సీట్లు ఎలా పంచుతారు? ఏంటి పరిస్థితి? ఎలా మారబోతుంది అని అంటే మీరు గమనిస్తే సాయి గారు, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే రేపు వాళ్ళకే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు. ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు ఆ గోడలు బుచ్చేసి అవుతారు మీరు, అందరికీ తెలిసినట్టు విషయం. గోడలు బుచ్చేస్తారు టికెట్ ఉందా, కందులు దుర్గేశ్ చెప్తున్నాడు ఖచ్చితంగా ఇది నాదే సీట్ అని చెప్పి తిరుగుతున్నాడు కదా. అసలు అయ్యన్న పాత్రుడికి రేపు సీట్ ఉంటుందా? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మరి సీటు పరిస్థితి అయిపోయింది. కానీ మరి వాళ్ళ కార్యకర్తలు ఉన్న నాయకులందరూ కిరసనాలు పోసుకుంటే అక్కడికి అయిపోయారు. మా ఆలపాటి రాజాకి పోతే మేము కిరసనాలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం అనేటువంటిది ఎక్కడ లేదు సాయి గారు గొడవ. అసలు ఇంకా టికెట్లు అనౌన్స్ చేయగలిగితే పిఠాపురంలో గొడవ ఉంది, తాడేపల్లి గూడెంకి సంబంధించినటువంటి దాంట్లో వలవల బాబ్జీ అదేవిధంగా బోరిశెట్టి శ్రీనివాస్ మధ్య గొడవ. ఇటు విజయవాడ వచ్చేసరికల్లా విజయవాడలో మహేష్ అదేవిధంగా ఇప్పుడు ఇక రక్త చరిత్ర రాస్తున్నాడు కదా ఉదయం కన్నా, నాగుడి వీర అదేవిధంగా జలీల్ ఖాను వీళ్ళందరూ రక్త చరిత్రలు రాస్తున్నారు చంద్రబాబు నాయుడు చిన్నాబాదని. మరి ఏంటి అసలు ఈ పరిస్థితి? టికెట్లు రాకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటే, టికెట్లు ప్రకటించకపోతేనే ఎలాంటి పరిస్థితి ఉంటే, ప్రకటించిన తర్వాత తెలుగుదేశం జనసేన అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధంగా తయారైంది అంటే నేను ఒక్కటి స్పష్టం చేయదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ జనసేన ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని ఒక కీలకమైనటువంటి సమయంలో కీలకమైనటువంటి రాజకీయం చేయటంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది అంటున్నాను. జనసేన ఏం రాజకీయం చేసిందని నేను అనను. జనసేన రాజకీయం చేసేంత వ్యవహారం జనసేన దగ్గర లేదు. చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ చతురత కలిగిన వాళ్ళు, 40 years ఇండస్ట్రీ, ఒక సీనియర్ పొలిటీషియన్, ఏదో చేస్తాడు ఆయన పెద్ద స్ట్రాటజీ ఉంటుంది అని అనుకుంటే అసలు ఇన్ని సీట్లు మార్చి ఇన్ని మార్పు చేర్పులు చేసి అసలు కొంతమంది సీట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలకు సంబంధించిన ఒక ఫ్లో అనేది తెలుగుదేశం జనసేనకు రాలేదు అనంటే 2 ప్రధానమైనటువంటి కారణం. ఒకటి ఏంటి అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కనీసం మనం ఎమ్మెల్యే కాకపోయినా ఈ ప్రభుత్వం ఏదో రకంగా జగన్మోహన్